తిరుపతి వెంకన్న దేవుణ్ణి కాలినడకన దర్శనం చేసుకునుడు, ఇక సంక్రాంతి దసరా పండుగలప్పుడు బస్సులు రైలు బండ్లల్లా ప్రయాణాలు గట్టుడు, రెస్టారెంట్ వాళ్ళు బిర్యానీ ఫ్రీ ఆఫర్లు పెట్టినప్పుడు దాన్ని దొరకబట్టుడు ఎంత కష్టమో కానీ ఉత్తరప్రదేశ్లో పైసలు పెట్టి పంట పొలాలకు కావాల్సిన ఎరువులు పురుగుల మందులు కొనుడు అంతకంటే కష్టమైన పనే ఇప్పుడు. అవు కరాటేలు కుస్తీ పట్లు వచ్చిన పైల్వాన్లు అయితేనే ఎరువుల బస్తాలను కొనగలుగుతారట. ఎందుకో అట్లా మరి? ఇక చూస్తుర్రా, పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి అన్నట్టు వెనకట మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా రిలీజ్ అప్పుడు కూడా టికెట్ల కోసం సినిమా టాకీస్ల కాడ గింతగనం పబ్లిక్ ఎన్నడూ లేకుండొచ్చు. ఉత్తరప్రదేశ్ సంబల్ జిల్లా చందౌసి కాడున్న రైతు సహకార సంఘంలో పెట్టిన ఎరువులు కొంటందుకు ఇట్లా ఎగబడుతున్నారు రైతులు. నిండిన ప్రాజెక్టుల గేట్లు తెరవంగానే నీళ్లు దుంకినట్టే దుకుణం గేట్లు తెరవంగానే ఒక్క పారే లోపలికి దూసుకుపోదామని చూస్తే అందులో కొందరు పాపం కింద పడి మీద పడి తొక్కిసలాట జరిగింది. పంట పొలాలకు వేయవలసిన ఎరువులు పురుగు మందుల కోసమే ఈ ఆరాటమట. అట్లా అని సర్కారోళ్ళు ఏదో పుక్కడికే వంచుతున్నారు కావచ్చు అనుకున్నారు. అంత సీన్ లేదట. పైసలు పెట్టి కొనేందుకే ఇంత పోటీ ఉంది యూపీలా. ఇక పుక్కడికే అయితే ఇంకెట్లా ఉంటుందో గానీ ఎరువులకు చాలా కరివే వచ్చినట్టుంది. ఆడికే ఒడిచిందా? ఫర్టిలైజర్ల కోసం ఎగబడుతున్న పబ్లిక్ మీద లాఠీ చార్జీలు కూడా నడుస్తున్నాయి. ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళకు కుస్తీ పట్లు కొట్లాటలు కూడా గట్టిగానే అవుతున్నాయి. మరి తయారైన పురుగు మందులు ఎరువులు ఏ ప్రైవేట్ కాకులు గద్దలు ఎగరేసుకపోతున్నాయో కానీ ఒక్క యూపీలోనే కాదు, ఈ ఎక్స్పీరియన్స్ అన్ని రాష్ట్రాల రైతులకు కామన్ అయిపోయింది మన దేశంలో కదా.